రైట్. ఇక తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ లైవ్‌లో అందిస్తారు. నవీన్, అక్కడ తాము ఇప్పుడే షురైందని చెప్పొచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు ఇటు ఎన్నికల పోలింగ్ ఇప్పుడు ప్రసారమైందని తెలిసింది. మనం ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్ సంబంధించి దానికి జానకంపేట పోలింగ్ కేంద్రం వద్దాము. ఇక్కడ చూసిన ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ పోలింగ్ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి వస్త్రం ఉందని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్ లో తొలి విడత ఎన్నికలు ఈ రోజు కూడా పోలింగ్ జరుగుతుంది. బోధన్, అలాగే బోధన్, చందూరు, కోటగిరి, మోసల, పోతంగల్, రెంజల్, అలాగే రుద్రు, సాలూర, వడ్ని, ఎర్రపల్లి, నైపూడి మండలాల్లో కూడా ఎన్నికల ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్ సంబంధించి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అయితే మొత్తం 184 పంచాయతీలకు గాను ఇప్పటికే 29 గ్రామాలు ఏకీకరణ కాగా మిగతా 55 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అలాగే 1642 వార్డు స్థానాలు కూడా కాగా 575 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే మిగిలిన 1060 స్థానాలు ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఇక్కడ 7 వార్డులకు అసలు నామినేషన్ కూడా దాఖలు చేయనట్లు కూడా తెలుస్తుంది. అయితే భద్రపరంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే 1384 మంది సిబ్బందితో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. వీటిలో 2 డీసీపీలు, అలాగే 5 ఏసీపీలు, 17 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్, అలాగే 71 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 74 మంది ఏఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, 192 హెడ్ కానిస్టేబుల్, అలాగే 789 హెడ్ కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. 230 మహిళా కూడా బంద వస్తువుల్లో విధులు ఉన్నారు. అయితే మొత్తం ఇప్పుడు బోధన్ డివిజన్కి సంబంధించిన 31 కేంద్రాలను కూడా సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అయితే గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని వీటి 31 సమస్యాత్మక కేంద్రాలు కూడా గుర్తించారు. వీటికి ప్రత్యేక వెబ్ కెమెరా ద్వారా కూడా ఎప్పటికప్పుడు గట్టి నిఘా కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే 1000